హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజైతే మార్నింగ్ అయితే లేసాననమాట. సో మార్నింగ్ అయితే లేసేసి మంచిగా నేనైతే బయట రంగోలి అయితే వేశాను. సో నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను వేశాననమాట. మరి ఎక్స్పర్ట్ అయితే కాదు నేను రంగోలి వేయడంలో. సో ఇది అయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. మార్కెట్కి వెళ్తే అయ్యో ఇది ఒకటి 50 రూపాయలు తెలుసా అండి మామిడాకు. చాలా అంటే చాలా రేటు ఉండిందనమాట. సో, ఫైనల్‌గా మేమైతే మంచిగా ఏమేమి కావాలో దేవుడికి పూజ చేసేకి వాటినన్నిటి తెచ్చుకున్నామనమాట. తెచ్చుకున్న తర్వాత నేనైతే వంట అనేది స్టార్ట్ అయితే చేశాననమాట. సో, వంట అంటే వడ, పొంగల్ ఇవన్నీ చేస్తాను గదా! సో, అందుకే మంచిగా అయితే రెడీ చేసుకున్నా. అండ్ కిచ్చు కూడా నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేశారనమాట. అక్కడ అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెడతాం గదా! సో, అన్నీ ఆయనే రెడీ చేస్తున్నారనమాట. మరి నాది ఓన్లీ వంట వంట వరకే ఉంటది. సో, ఫైనల్లీ ఇదైతే పొంగలు ఇంకా అవుతుందనమాట. కిచ్చు అయితే పూలు పెట్టడం మొత్తం ఈరోజు మొత్తం ఆయనే రెడీ చేసుకున్నారు. మరి చూడండి నేనైతే వండిన వంటలన్నీ తెచ్చి అక్కడైతే పెట్టాను. కిచ్చునే పెడుతున్నారనమాట 3 ఆకుల్లో వేసి. సో, మేమైతే ఇలానే చేసుకుంటామనమాట ఎప్పుడూను సింపుల్‌గా. అండ్ ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేశామనమాట. సో, దేవుడి దగ్గర మంచిగా పూజ చేసి తర్వాత అత్తమ్మ వాళ్ళ దగ్గరకైతే పూజ అనేది స్టార్ట్ చేస్తామనమాట. సో, ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా పూజ అనేది స్టార్ట్ అయితే చేస్తాం. మంచిగా మొక్కున్నామనమాట. సో, పూజ అయిన తర్వాత ఎప్పుడు కూడా మేము బయటైతే వెళ్తాం. బయట వెళ్ళి ఇలా డోర్ అయితే క్లోజ్ చేస్తాం. డోర్ ఎందుకు క్లోజ్ చేస్తామంటే, అంటే పెద్దలు వచ్చి మనం పెట్టిన ప్రసాదాన్ని తింటారనే ఉద్దేశంతో బయటైతే వచ్చామనమాట. లక్కీ అయితే అక్కడ చూడండి ఎలా నిల్చుకొనున్నాడో. సో, మరి ఫైనల్‌గా అయితే ఇంకేంటి డోర్ ఓపెన్ అయితే జేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే డోర్ అయితే ఓపెన్ అయితే చేశామనమాట. సో, ఫైనల్లీ మేమైతే వచ్చి చూస్తాం వాటర్ తాగినారా లేదా అనేసి. సిద్ధు అయితే చూసాడు, మమ్మీ వాటర్ అనేది అట్లనే ఉంది అనేసి అన్నాడు. సర్లే నాన్న పర్లేదు తాత వాళ్ళకి టెంగినకాయ కొట్టాం కదా! సో, ఆ వాటర్‌లో తాగింటారని అయితే చెప్పాననమాట. అండ్ ఫైనల్లీ చూసారంటే ఇంకా తినేది స్టార్ట్ కదా! సో, తినడానికంటే ముందు మేమైతే ఇలా ఆకులో తీసుకొనెళ్ళి కాకికైతే పెడతామనమాట. సో, కిచ్చు అంటే వండిన అన్ని ఐటెమ్స్ అక్కడ పెట్టిన ఐటెమ్స్ అన్నీ గూడా కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారనమాట. ఇక్కడ విలేజ్‌లో అయితే మంచిగా మనం మిద్ది పైన పెడితే కాకులనేది వస్తది. బట్ ఇక్కడైతే రాదనమాట. సో, కొంచెం దూరం అయితే వెళ్ళాలి. అంటే ఎక్కడుంటదో అక్కడ. సో, మాకైతే కొంచెం పక్కలో అయితే ఉందనమాట. చెట్లు గనే ఎక్కువ ఉంది. సో, ఆయనైతే అక్కడికైతే తీసుకొనైతే ఎళ్లారనమాట. సో, మరి నేనైతే వెయిటింగ్‌లో ఉన్నాను. ఎప్పుడెప్పుడు భోజనం అనేది చేస్తాము అనేసి. సో, ఆయన ఇంకా ఎత్తి పెట్టుకోవడంలోనే ఉన్నారు. సరే నేను ఒక బాలేని తీసుకొనెళ్ళి అలానే ఆవుకు కూడా కొంచెం ఒకటి ఇచ్చేసి రానీసి అయితే చెప్పాను. సో, మరి ఫస్ట్ అయితే ఇది కాకికి పెట్టేసొచ్చి తర్వాత అయితే బాలేనైతే ఇస్తానని చెప్పారు. సరే ఓకే. మీ ఇష్టం అని అయితే చెప్పేసాననమాట. అండ్ ఫైనల్లీ వాళ్ళైతే వెళ్లారు. అంటే కిచ్చు వాళ్ళు తీసుకొనైతే వెళ్లారు. మరి ఆయనొచ్చిన తర్వాతే భోజనం అనేది కూర్చొనైతే చేస్తామనమాట. సో, ఇంకేంటి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మరి కిచ్చు వాళ్ళు వెళ్ళేసి వచ్చేసారు. సో, మంచిగా మూవీ అయితే వేసుకొనైతే కూర్చునేసామనమాట మనం. మరి మూవీ చూస్తూ అలా భోజనం అనేది స్టార్ట్ అయితే చేస్తామనమాట. 3 ఆకులు పెట్టాం కాబట్టి లక్కీగా అయితే మనిద్దరు తిందాంరా అంటే ఒప్పుకోలేదు. నాకొక్కటి కావాలన్నాడు. సరే వాడికి ఇచ్చేసాను. మరి నేను కూర్చుంటే కిచ్చు మనిద్దరం తిందాంరా అని అయితే పిలిచారు. సో, ఆయన పక్కలో అయితే కూర్చున్నాను. నాకైతే ఒక ముద్దలు చేసి అయితే ఇచ్చారనమాట. సో, ఫైనల్లీ తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుందామని కూర్చొని నేనైతే తల ఆరబెట్టుకుంటున్నాలా. వీళ్ళు చూడండి ఏం చేశారు, మంచిగా చెరుకు బాగా తిని మొత్తం ఇల్లంతా చేశారు తెలుసా. ఇప్పుడు ఇంతే ఇంకా చాలా కుప్పగా అయితే చేశారు. మొత్తం క్లీన్ చేసేసరికి హెడేక్ అయితే వచ్చేసింది. సో, ఫైనల్లీ ఈవినింగ్ అయితే అయిందనమాట. సో, ఈవినింగ్ ఇంకొకసారి అయితే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టాం. అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే పెట్టలేదనమాట. సో, అక్కడ ఒక్కసారే అంటిస్తాం. సో, ఫైనల్లీ ఈరోజుటి వ్లాగ్ అనేది ఇదే అనమాట. సో, మేము ఇలా అయితే జరుపుకున్నాం సంక్రాంతిని. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.